హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నైట్ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అంతేకాకుండా వెజిటేబుల్స్ నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను, 2-3 వారాలైనా పాడవకుండా ఎలా ఉంటాయి ఏంటని చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇంటికి రాగానే చూస్తారు కదా కిచెన్ కౌంటర్ టాప్ ఎలా ఉందో. ఇంక ముందు నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా ఇంటికి రాగానే ముందు రైస్ అయితే పెట్టేస్తాను. కుదిరితే ఇప్పుడు, లేకపోతే ఏదైనా కుదిరిన దాన్ని బట్టి మధ్యలో ఏదైనా వస్తే మధ్యలో రైస్ పెట్టేసి వెళ్ళిపోతాననమాట. ఇంక ఈరోజు షాప్ దగ్గర కుదరలేదు, అందుకని ఇంటికి వచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టి ఇంకా పాలైతే పెట్టాను. ఇంకా వస్తూ వస్తూ ఎగ్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి, కోడిగుడ్లు. ఎందుకంటే మార్నింగ్ చేసిన కర్రీస్ అయిపోయినాయి. సరే అని చెప్పి ఎగ్ ఫ్రై చేసుకుందాము అని చెప్పి వస్తూ ఎగ్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా రైస్ పాలు నేనైతే పొయ్యి మీద పెట్టేసేసి స్నానం చేసి వద్దామని వెళ్ళాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా పిల్లలకి వెజిటేబుల్స్ సర్దమని చెప్పి ఇంక నేనైతే ఇచ్చేసాను. ఇంటికి నేను షాప్ దగ్గర నుంచి ఎన్నింటికి వస్తాను ఏంటో చెప్పలేదు కదా. నేను షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి 9 అలా అయితే అయిపోతుంది. ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత వండి పెట్టి పిల్లలకి లేట్ అయిపోతుందేమో అనుకుంటారు. మళ్ళీ అదేం కాదండి, మ్యాక్సిమం ఒక 90% ఈవినింగ్ వచ్చి నేను రైస్ పెట్టేసి వెళ్తాను. అదే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను కదా అప్పుడు. లేదంటే రాగానే పెట్టేస్తాను. ఏముంది, ఒక గ్లాసున్నర రైస్ ఎంతలోకి ఉడికిపోతుంది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి అయిపోయింది. ఇక తర్వాత పెట్టేసి పిల్లల్ని 10:30 అలా ఆ టైంకి అయితే పడుకుంటారులేండి. ఇంకా వెజిటేబుల్స్ ఇస్తే పిల్లలు ఇంకా కవర్లో అయితే దేని దానికి సర్దేసి పెట్టేస్తున్నారు. నేనైతే మీషోలో నుంచి ఫస్ట్ టైం అయితే ఇవి ఉంటాయి చూసారా బాక్సులు, స్టోరేజ్ బాక్స్ లాగా, అంటే సన్నగా పొడుగ్గా ఉండే బాక్స్ లాంటి దాంట్లో పెట్టేస్తే వడిలిపోయినాయి అనమాట. నాకు అసలు అందులో నాకు నచ్చలేదు. సరే అని చెప్పి ఇంకా డబ్బాలు పక్కన పెట్టేసి మళ్ళీ జిప్లాక్ కవర్స్ లాంటివి ఉంటాయి కదా, ఇంకా అవైతే తెప్పించేశాను. అందులో పెట్టినా కూడా నాకైతే ఏంటో కొంచెం చెమ్మలాగా వచ్చినట్టు, అంటే ఆవిరి పట్టినట్టు వచ్చింది. ఎయిర్ తీసేసి పెడితే బాగానే ఉంటాయి. ఇంక నేను బాక్సులో అలాగైతే ఏం పెట్టనులేండి, ఇంక ఇలా జిప్లాక్ కవర్లో పెడతాను. లేదంటే ఇంట్లో కొంచెం ఎక్స్ట్రా కవర్లు వస్తాయి కదా, ఏదైనా పాల ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు అట్లాంటి కవర్లు ఉంటాయి కదా, వాటిలో అయినా నేను ముడేసి పెట్టేస్తాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే అసలు ఆవిరి పట్టవు, వెజిటేబుల్స్ కూడా పాడవు అనమాట. ఇంకా ఫ్రూట్స్ అవి ఏంటంటే ఫ్రూట్స్ మాత్రం బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా కొత్తిమీర, తోటకూర, ఆకుకూరలు ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి మాత్రం ఒక బాక్స్ ఉంటుంది. ఒక బాక్స్లో అడుగున టిష్యూ వేసేసి ఇంక అందులో పెట్టేసి మళ్ళీ పైన టిష్యూతో క్లోజ్ చేసి మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా, అంటే మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ అయితే పాడవండి. ఇంకా మిర్చీస్ అయితే మనం తొడియాలు తీసి పెట్టేసామంటే ఒక 3 వీక్స్ అయినా కూడా అసలు ఏం పాడవవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంక నేనైతే ఇట్లా వెజిటేబుల్స్ అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా బట్టలు ఆరేస్తున్నాను. మార్నింగ్ టైంలో ఏదైనా కుదిరితే మార్నింగ్ ఆరేస్తాను, లేదంటే మాత్రం ఇలా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆరేస్తాను. ఇంకా చూసారు కదా వెజిటేబుల్స్, ఇంక ఇట్లా కవర్లో అయితే నేను ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఈ ఈ కవర్లో ఎక్కువ వాడతానులేండి. అది ఏమంటారు, పాలిథిన్ కవర్లా, ప్లాస్టిక్ కవర్లా, ఇంకా అవైతే యూస్ చేస్తాను. ఎటువంటి తడి రావడం కానీ బూజు రావడం కానీ ఉండదు. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇది నేను 1 వీక్ బ్యాకే నేను వీడియో చేసి పెట్టుకున్నానండి. కాకపోతే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి, కొంచెం వాతావరణం క్లైమేట్ అయితే చేంజ్ అయింది కదా, జలుబు దగ్గు కొంచెం ఫీవర్ అలా ఉండి నేనైతే ఇంక వీడియోస్ అయితే ఏం వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయలేదు. ఇంకా ఈ వీడియో ఇచ్చేటప్పుడు కూడా చాలా రోజులు అయిపోతుందిలే అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేటప్పుడు వాయిస్ కూడా నాకు చాలా చేంజ్ అనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంది. అది కాక మాట్లాడుతుంటే కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. అందుకని కొంచెం ఆగి ఆగి అయితే ఇస్తున్నాననమాట. ఇక్కడైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పాడైందా ఎలా ఉందా అని చూస్తున్నానండి. కాకపోతే బాగానే ఉంది, ఏం పాడవలేదు. ఇంక నేనైతే ఇలాంటి బాక్సుల్లో ఇవి కూడా మీషోలో నుంచి తెప్పించుకున్నానులేండి. నాకైతే తెప్పించి 2 ఇయర్స్ 1.5 ఇయర్ పైన అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా పాడవకుండా చాలా చక్కగా ఉన్నాయిలేండి. ఇంకా ఇట్లా దానిమ్మకాయలు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా యాపిల్స్,
ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చాను. వీటి వరకు 750 రూపీస్ అయితే అయింది. ఇంకా పపాయ మాత్రం సపరేట్‌గా తీసుకున్నాను. ఈ పపాయ 70 రూపీస్ అనమాట. ఇంకా మాకు అన్నీ ఇంటి దగ్గరికే వస్తాయిలెండి. కుదిరితే ఇంటి దగ్గర అయితే తీసుకుంటాను. లేకపోతే మార్కెట్‌కి వెళ్ళైనా తీసుకుంటాను. ఫ్రూట్స్ మాత్రం మా షాప్ పక్కనే షాప్ ఉంటుంది అంకుల్ వాళ్ళది. అక్కడైతే ఎప్పుడు అక్కడే తీసుకుంటాము. ఇంకా పపాయాని ఎందుకలా పెట్టానంటే యూట్యూబ్‌లో మనం ఏదైనా వీడియో చేస్తుంటే కంపల్సరీ ఆ వీడియోలో విషయం ఏముంది, మ్యాటర్ ఏంటనని చెప్పి మనం థంబ్‌నెయిల్ అయితే చేసుకుంటాం కదా! దానికోసం ఒక చిన్న ఫోటోలాగా అయితే తీసుకున్నాననమాట. ఇంకా మ్యాంగోస్ మాత్రం పట్టే స్పేస్ లేదు. ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక అయితే ఏం పాడవవులెండి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేమైతే భోజనం చేయడానికి మా వారొచ్చేటప్పటికి షాప్ నుంచి 10:30, 10:40 అలా అయితే అయిపోతుందిలెండి. ఇక్కడ భోజనం చేయడం కూడా అంతా అయిపోయింది. ఇంకేంటంటే బౌల్స్ క్లీనింగ్ అయితే ఉన్నదనమాట. కొన్ని అంట్లయితే ముందే తోమేసి పెట్టేశాను. ఇంకా తిన్న తర్వాత అయితే వచ్చేవి ఉంటాయి కదా! మళ్ళీ రైస్ కుక్కరు, ప్లేట్స్ ఇవన్నీ. ఇంకా వాటి వరకు కూడా ఏంటంటే నైటే తోమేసి పెట్టేసుకుంటానులెండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మార్నింగ్ టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు. మనం ఎప్పుడైనా కిచెన్ క్లీనింగ్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మార్నింగ్ టైంలో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఏదైనా వర్క్స్ చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మార్నింగ్ ఒక 30 మినిట్స్ టైం అయితే దానికే అయిపోతుందిలేండి. ఇంకా నైట్ అయితే మామూలుగా రెగ్యులర్‌గా ఎప్పుడు అయితే నేను తోమేసుకుంటాను. అక్కడ మాత్రం నేను సరిగ్గా నాకు ఆ రోజు ఈ వీడియో చేసిన నైట్ దగ్గర నుంచేనేమో నేను కొంచెం సిక్ అయ్యి ఉన్నాను. అందువల్ల ఏంటంటే ఇంకా కిచెన్‌లో అంట్లు కూడా ఏం తోమలేదు. ఫస్ట్ ట్రిప్ వరకు తోమాను. రెండో ట్రిప్ వరకైతే తోమలేదు. అవి సర్లే మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేనైతే ఇక పడుకున్నాను వెళ్ళిపోయి. మార్నింగ్ ఏంటంటే చారైతే పెట్టేసేసేసానులెండి. కర్రీస్ పిల్లలకి లంచ్ బాక్స్‌లు ఇస్తున్నాము అంటే ఇంట్లో యాక్చువల్‌గా పిల్లలుంటే వాళ్ళకి నచ్చేటట్టు ఒకటి చేయాలి. మనం ఎలాంటి కర్రీస్ అయినా తినేస్తాము. పిల్లలకి నచ్చినట్టు చేసుకొని కొంచెం అడ్జస్ట్ అవి తినాలి తప్పదు. ఇంట్లో పిల్లలున్నప్పుడు. పిల్లలంటే చిన్నవాళ్ళు కాబట్టి మన కోసం చేసుకున్నవి స్పైసీగా ఉన్నాయి వాళ్ళు తినలేరు కాబట్టి, వాళ్ళ కోసం చేసినవి ఏవైనా మనం తినగలుగుతాం కాబట్టి, వాళ్ళకి నచ్చినట్టు డెఫినెట్‌గా ఒక కర్రీ అయితే పిల్లలు ఇద్దరు తినేటట్టు చేస్తాను. ఒకటి మా వారు నేను తినేటట్టు చేస్తాము. కాకపోతే 2 తింటాంలెండి. ఒకటేమో వాళ్ళకి నచ్చినట్టు చేస్తాం. ఒకటేమో మాకు నచ్చినట్టు చేస్తాననమాట. అక్కడైతే ఈలోపు రైస్ పెట్టేశాను. చారు కూడా కాగుతుంది కదా! పిల్లలిద్దరికీ బూస్ట్ కూడా కలిపేశానులెండి. తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళైతే బూస్ట్ తాగేసి స్నానంకైతే వెళ్ళిపోతారనమాట. ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేశానులెండి. కాకరకాయ ఉడకపెట్టకుండా మామూలుగా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇలా ఫ్రైలాగా చేసేస్తాము. మామూలుగా నాకు మ్యారేజ్ కాకముందు మా మమ్మీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో కాకరకాయలను ఉడకపెట్టి చింతపండు, ఉప్పు వేసి ఉడకపెట్టేసి అప్పుడు కాకరకాయలు వేయించేవాళ్ళు. ఇక్కడ మా అత్తగారి సైడ్ ఏంటంటే ఇలా కొంచెం ఆయిల్ వేసి డైరెక్ట్ కాకరకాయలను అయితే వేగిస్తారు. ఇలా చేసినా కూడా చేదేం ఉండదు. బాగానే ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బాగానే ఉంటుంది. చెప్పాను కదా పిల్లల కోసం అయితే చారైతే పెట్టేసేసేసాను. బాక్స్‌లో ఏంటంటే మనం కలిపి పెట్టింది కొంచెం వాళ్ళు తినేటప్పటికి చప్పగాను, గట్టిగా అయిపోతది కదా! అందుకని అడుగున బాక్స్‌లో ఏంటంటే చారు కొంచెం ఎక్స్‌ట్రా పోసి పెట్టేశాను. పెరుగన్నం అయితే డెఫినెట్‌గా ఖచ్చితంగా ఉంటుందండి. ఒక 1 డే ఏదైనా ఫ్రైడ్ రైస్‌లు అలాంటివి ఏదైనా చేస్తే మాత్రం పెరుగన్నం పెట్టను. లేదంటే కంపల్సరీ పెరుగన్నం అయితే ఉంటుంది. పెరుగన్నం కలిపి పెట్టేస్తే వాళ్ళు తినేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తినేస్తారు. చారు కూడా ఎక్స్ట్రా పెట్టేశాను కాబట్టి వాళ్ళు చారులో ఇంకొంచెం చారు యాడ్ చేసేసుకొని చారన్నం అయితే తినేస్తారు. స్నాక్స్‌కి వచ్చేటప్పటికి ఆమ్లెట్, కొబ్బరి లౌజ్ అయితే పెట్టేశానులెండి. పిల్లలకి మార్నింగ్ లెగిసి హడావిడిగా బూస్ట్ తాగేసి స్నానం చేసి పాపం గబగబా మళ్ళీ వాళ్ళు తినేసి వెళ్ళాలి అంటే టైం సరిపోదు కదా! హడావిడిగా తినాల్సొస్తుంది. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే మార్నింగ్ బూస్ట్ ఇచ్చేసి వాళ్ళు రెడీ అయ్యి 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. అప్పుడు వదిలిపెట్టేస్తాను. 10:20, 10:30 ఆ టైంకి వాళ్ళకి లంచ్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అయితే ఉంటుంది. అప్పుడు ఆమ్లెట్ అయితే తినేస్తారు. ఈవినింగ్ 4:30కి వాళ్ళకి స్కూల్ అయిపోతుందిలెండి. కాకపోతే 5:10కి లోకల్ వాళ్ళనైతే వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే ముందు నాన్ లోకల్ వాళ్ళని పంపిస్తారు. ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు ఈవినింగ్ కూడా స్నాక్స్ తింటారులెండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ తింటారు కదా స్కూల్లో పిల్లలైతే. అందుకనమాట. సరే అని కాకరకాయలోకి నేను ఉల్లిపాయ కారం అయితే చేస్తాను. అదే వేగుతూ ఉండింది. మా హస్బెండ్‌కి, నా హస్బెండ్‌కి నాకైతే ఇలాగా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒక బాక్స్ అయితే నేను మీషోలో అయితే బాక్స్‌లో అయితే తెప్పించాను. ఇదివరకు వేరే చిన్న చిన్న బాక్స్‌లో పెట్టేదాన్ని కానీ అలా అయితే తోముకోవడం చాలా బాక్స్‌లు అయితే అవుతున్నాయి. ఇదైతే చక్కగా సెట్‌గా ఒకటే బాక్స్ ఉంటుందని చెప్పి నేను మీషోలో అయితే తెప్పించాను. చూసారు కదా! ఒక దాంట్లో యాపిల్, డ్రై ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్, పపాయ,
పల్లి చిక్కీ, ఇంకా కాజు ఇవన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ షాప్ దగ్గర నుంచి వచ్చే వరకు ఫినిష్ చేసుకుంటాము. వీటిల్లో పాడైపోయాయి అంటే ఏమీ ఉండవులేండి. అన్నీ బాగానే ఉంటాయి. ఇంక అందుకని ఇలా అయితే పెట్టేశాను. ఒక ఎగ్ మాత్రం మార్నింగ్ టైం తినేస్తాము. మళ్ళీ ఈవినింగ్ వరకు పాడైపోతుంది, ఉండదు. బాయిల్డ్ చేసింది కదా ఎట్లా అయినా. అందుకని ఇంక నేనైతే మార్నింగ్ టైం మేము 12:30 అప్పుడు ఎగ్ తినేసి ఏదో ఒక ఫ్రూట్ అయితే తినేస్తాము. మళ్ళీ ఇంకా 4 అప్పుడు ఒకసారి ఏదో ఒకటి, ఇంకా 6:30 అప్పుడు అట్లా ఏదో ఒకటి తింటాము. ఇంకా 7:30కి అట్లా నేను ఏదైనా ఇంట్లో నాకు కుదిరితే ఏదైనా శనగలు, అలసందలు, బఠానీలు అలాంటివి ఏదైనా అది నానబెట్టేసి ఉడకపెట్టేస్తే అవి తీసుకెళ్తాను. లేదంటే బయట నుంచి అయినా తెప్పించుకొని తింటాంలేండి. ఇంట్లోనే చేయాలి, పర్టికులర్గా డైలీ ఇంట్లోనే చేయాలి అని ఏముండదు. ఎప్పుడైనా బయట నుంచి తెప్పించుకున్నా మా వారు ఏమనరు, సరే అని చెప్పి తీసుకొస్తారులేండి. ఇంకా అవి అయిపోయిన తర్వాత డైలీ కంపల్సరీ ఏదో ఒక జ్యూస్ అయితే వారంలో 4 రోజులు క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ లేదంటే ఏబీసీ జ్యూస్ ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటానులేండి. చేయకుండా అయితే ఉండను. ఇంకా నేనైతే ఇదివరకు షుగర్ అయితే వేసేదాన్ని. ఇప్పుడు షుగర్ అయితే అసలు పూర్తిగా తగ్గించేసేసాను. ఓన్లీ పాలల్లో, అది కూడా లైట్ స్వీటే అనమాట, కాఫీకి కానీ పాలకు కానీ. ఇంక ఇలా ఏదైనా జ్యూసెస్లో అయితే ఇంకా తేనె కలిపేస్తున్నాను. ఇంకా ఇద్దరికి జ్యూసులు కూడా వేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. వెళ్ళేటప్పుడు కూలింగ్ సరిపోయిద్ది. ఇంక వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంకా కూలింగ్ బాటిల్స్ కూడా ఉన్నాయిలెండి, అందులో పోసుకొని తీసుకెళ్ళొచ్చు అనని. ఇంక నాకైతే ఇంట్లో అట్టుపిండి ఉంది కొంచెం, ఇంకా 2 అట్లయితే వేసుకొని తింటున్నాను. మా వారిని మాత్రం బయట తెప్పించుకొని తినేయమని చెప్పాననమాట. అప్పటికే లేట్ అవుతుంది. అల్లపు చట్నీ అన్నా ఉంటే మా వారు తింటారు కానీ పాపం ఏం చట్నీ లేకుండా తినను అన్నారు. తింటారు కానీ నాకే ఎందుకులే తెప్పించుకొని తినేస్తారులే అని ఆయనకి తెప్పించుకొని తినమని చెప్పాను. ఇంక నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయడం అయిపోయిన తర్వాత కుకింగ్ అంతా అయినాక గ్యాస్ స్టవ్ అయితే ఇలా ఆయిల్ మరకలు పడతాయి కదా, ఇంకా వాటి వరకు క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోతానులేండి. కడగడం అదైతే నైట్ టైం అయితే క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటే బాగా జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు వంట అవ్వగానే ఇలా కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్, కిచెన్ షింక్ అన్నీ నీట్గా ఉంచుకుంటే బొద్దింకలు కూడా ఎక్కువ చేరకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండీ! నైట్ షాప్ దగ్గర నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ మళ్ళీ షాప్‌కెళ్ళే వరకు నా రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంక చెప్పాను కదా! మళ్ళీ నేను మార్నింగ్ 10కి అలా అయితే షాప్‌కైతే వెళ్ళిపోతాను. 11కి, 11:10కి టీ అయితే వస్తాయి. టీ అంకుల్ తెలిసిన అంకులే, రోజు వస్తా ఉంటారు. నాకు తెలిసి కరోనా అప్పటి నుంచి బాగా మాకు పరిచయం అయ్యారు. క్యాన్ తీసుకొని వస్తారు కదా, అలా 2, 3 ఇయర్స్ నుంచి వస్తున్నారు. సరే అని చెప్పి ఇంకా వేడిగా టీ అయితే తీసుకొని టీ తాగేసి అలా రిలాక్స్ అయిపోయాను. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కరెంట్ కూడా పోయింది. ఇంక మనం తీసుకొచ్చుకున్న స్నాక్స్, తినుబండారాలు అయితే ఉన్నాయి కదా, సరే అన్నానని చెప్పి నేను ఈ డేట్స్‌ది బ్లింకిట్‌లో చూపిస్తున్నారండి. ఖర్జూరం డేట్స్ ఎలా ఉంటదా అని ట్రై చేశాను. ఒకటి తెప్పించాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. 40 రూపీస్ పడింది. కాకపోతే ఆ ఖర్జూరం, అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చిన్న కేక్ పీస్ లాగా అయితే ఇచ్చారు. స్వీట్ లాగా నిజంగా ఎగటుగా కూడా అనిపించలేదు. అసలు ఆ ప్యాకింగ్ చూసారా? ఆ ప్యాకింగ్ కానీ, ఆ స్వీట్ కానీ నాకు భలే బాగా నచ్చింది. నాకు ఇలాగ చిన్న చిన్నవి అయితే బాగా నచ్చుతాయిలెండి. ప్రజెంట్ నా వీడియో ఇక్కడి వరకు మీరు ఏదైనా చూశారు అనంటే మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ అవ్వక నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదు సరిగా. షార్ట్ వీడియోస్ అయితే డైలీ అయితే ఒకటైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ని చెక్ చేసి మీకు కనుక నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంతా సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.